హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై కుకింగ్. నేను బిందు. ఇంటికి ఎప్పుడు చికెన్ తెచ్చుకున్నా ఒక కర్రీతో సరిపెడితే ఏం బాగుంటుంది. అందుకే ఈరోజు హాఫ్ కిలో చికెన్తో చికెన్ కర్రీ ఇంకా చికెన్ కబాబ్స్ ఎలా చేయాలో చూద్దాం. కొత్తగా చేసుకుంటేనే కదా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ చికెన్ కర్రీ ఇంకా చికెన్ కబాబ్స్లోకి 2 ఇంచి దాల్చిన చెక్క, 6 లవంగా, ఇంకా ఒక ఇలాచి. ముందుగా మనం మసాలాను ప్రిపేర్ చేసుకుంటున్నాం. 10 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా 2 ఇంచి జింజరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, 1/2 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ నువ్వులు, ఇంకా 2 టీ స్పూన్స్ ధనియాలు, కొరియాండర్ సీడ్స్, ఇంకా 1 టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్, ఒక ఆనియన్, ఒక హాఫ్ ఆనియన్ సరిపోతుంది, ఒక హాఫ్ టమాటో లేదా ఒక టమాటో మీ ఇష్టం పులుపు బట్టి, ఇంకా 1 టేబుల్ స్పూన్ క్యాష్యూ. ఇవన్నీ ఫస్ట్ వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకుని తర్వాత వాటర్ వేసి చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎప్పుడు చికెన్ అనే కాదు, ఈ మసాలా దేనికైనా యూజ్ అవుతుంది. నాన్ వెజ్ కానీ వెజ్ కానీ దేనికైనా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసి పెట్టాను, ఆల్ ఇన్ వన్ మసాలా అని. ఏ కర్రీ అయినా ఫటాఫట్ రెడీ అని చెప్పి ఒక వీడియో చేశాను. సో సేమ్ మసాలా కొంచెం చిన్న మార్పులతో ఈ మసాలా ఉంది, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఇప్పుడైతే మనకి ఫైన్గా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం చికెన్ తీసుకుందాం. 1/2 కిలో చికెన్ నీట్గా కడిగి ఉప్పు పసుపు వేసి నీట్గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఒకటేమో బోన్లెస్ పీసెస్ తీసుకొని కట్ చేసుకుని అవి కబాబ్స్కి వాడుకుందాం. మిగిలిన పీసెస్ ఉంటాయి కదా, అవేమో కర్రీకి వాడుకుందాం. కబాబ్స్కి పీసెస్ కట్ చేసుకుందాం. మీకు ఎన్ని పీసెస్ కావాలో దాన్ని బట్టి కట్ చేసుకోండి. మరి కర్రీకి కూడా తక్కువ ఉంచుకోకండి. అది మీకు తగ్గట్టు చూసుకొని కట్ చేసుకోండి. మరీ చిన్న ముక్కలుగా చేయొద్దు, మరి పెద్ద ముక్కలు కూడా వద్దు. మీడియం సైజులో వీడియోలో చూపిస్తున్న సైజ్ అయితే సరిపోతుంది. చాలా బాగుంటాయండి. యాక్చువల్గా కబాబ్స్ అంటే అవే ఉండాలి. ఓకే, ఇప్పుడు చికెన్ని మనం మ్యారినేట్ చేసుకుందాం. కర్రీలోని ఒక 1/2 టేబుల్ స్పూన్, కబాబ్స్ కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్, సాల్ట్ 1 టీ స్పూన్, దానికి ఒక 3/4 టీ స్పూన్, రెండింటికి కలిపి ఒకసారి మ్యారినేట్ చేసేసుకుందాం. పసుపు ఇందులో కొంచెం అందులో కొంచెం, ఒక 1/2 టీ స్పూన్ అనుకోండి. తర్వాత చిల్లీ పౌడర్ నేను కొంచెం తక్కువే వేసాను, అందుకే 2 టీ స్పూన్స్ అని చెప్పాను. అందులోనేమో 1 టీ స్పూన్. మీకైతే 2 టీ స్పూన్స్ కారం, మీ కారం అనేది మీకు తగ్గట్టుగా వేసుకోవచ్చు. బాగా పట్టించండి ముక్కలన్నిటికీ, అంతా నీట్గా కలిసిపోవాలి. యాక్చువల్గా కబాబ్స్ అంటే అవెన్ ఉండాలి. అవెన్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే, నేను కబాబ్స్ ఎందుకు చేస్తున్నానంటే అసలు ఆయిల్ ఏమీ అవసరం ఉండదు కదా, చాలా తక్కువ ఆయిలే పడుతుంది కబాబ్స్కి, డీప్ ఫ్రై చేయం కాబట్టి. మీకు అవెన్ లేదు అనుకుంటే మాత్రం మీరు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని చికెన్ పకోడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ని బాగా మనం ప్రిపేర్ చేసిన మసాలా కూడా చికెన్ కర్రీకి కబాబ్స్కి వేసి, మసాలాతో పాటు 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, బియ్యం పిండి, శనగపిండి 2 వేసి బాగా కలపాలి. అసలు ఎక్కడ పిండి అనేది ఉండకూడదు. చక్కగా కలిపిన తర్వాత ఇది ఖచ్చితంగా కొంచెం ఎక్కువసేపే నానాలి. ఎంత ఎక్కువసేపు నానితే అంత బాగుంటుంది. నేనైతే యాక్చువల్గా కర్రీ ముందు రోజు చేశాను, కబాబ్స్ ఏమో నెక్స్ట్ డే ప్రిపేర్ చేశాను స్నాక్స్లోకి. మీరు కనీసం ఒక 8 అవర్స్ అయినా నానబెట్టాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. 2 అవర్స్ కర్రీని చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక ఆనియన్ మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయండి ఒక 1 మినిట్. ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు టొమాటోస్ వేసుకోవాలి మనం. టొమాటోస్ అనేది ఒక 1 టొమాటో, హాఫ్ టొమాటో మీ ఇష్టం, పులుపుని బట్టి. పులుపు ఇష్టం లేని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి, కానీ టొమాటో మాత్రం వేసుకోండి, చాలా బాగుంటుంది. టొమాటో కూడా చక్కగా వేగిపోయిన తర్వాత అందులోకి మసాలా, అంటే మీకు కర్రీ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మసాలా వేసుకోవాలి.
ఇంకా జ్యూస్ కూడా ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ మసాలా వేసుకోండి. నేనైతే 4 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇప్పుడు ఈ మసాలా చక్కగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం. ఒక 3 మినిట్స్ అయినా సరే సిమ్లో మూత పెట్టి చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చక్కగా మసాలా వేగిపోయింది కదా. మసాలా వేగకుండా అయితే చికెన్ పీసెస్ వేయకండి, పచ్చి వాసన వస్తుంది, అస్సలు బాగోదు. ఇప్పుడు చికెన్ని ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాం. ఓన్లీ చికెన్ మాత్రమే వేయండి. చికెన్ వాటర్ని మనం తర్వాత యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 3 మినిట్స్ పాటు చక్కగా ఫ్రై చేయండి. చికెన్ ముక్క ఎంత బాగా వేగితే కర్రీ అంత బాగుంటుంది. సో ఇప్పుడు ఇది ఒక 3 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుందాం. నేనైతే చికెన్ మ్యారినేట్ చేసాం కదా, తర్వాత వాటర్ వస్తుంది కదా, అందులో కొంచెం వాటర్ కలిపేసి వాటర్ యాడ్ చేసేసాను. ఇప్పుడు ఒక ఉడుకు వచ్చేదాకా హై ఫ్లేమ్లో ఉడికించుకొని తర్వాత సిమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ పాటు ఉడికించుకోండి. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. వాటర్ ఇంకిపోతే కావాలంటే వేసుకోవచ్చు. అలానే చికెన్ పీస్ కూడా ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఇంకా ఉడకలేదు అక్కడ. సో నేను యాక్చువల్గా 10 నిమిషాల తర్వాత చెక్ చేశాను. ఇప్పుడు ఇంకో 10 నిమిషాలు మళ్ళీ ఉడికించుకొని ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే వాటర్ ఇంకిపోయింది కానీ కర్రీ ఉడకలేదు. నేను అందుకే ఇంకొంచెం వాటర్ యాడ్ చేశాను. మీరు అలా చెక్ చేసుకుంటూ ఉండాలి. ముందే ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే కర్రీ నీరులాగా అయిపోతుంది. తక్కువ యాడ్ చేసుకుంటే మాత్రం ఇంకో ఇలా చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడైతే 20 మినిట్స్కి చికెన్ చక్కగా ఉడికిపోయింది. 2 అవర్స్ మ్యారినేట్ చేస్తే ఖచ్చితంగా 20 మినిట్స్లో ఉడికిపోతుంది. ఎందుకంటే చక్కగా ముక్క అది నానుతుంది కదా. ఇప్పుడు కర్రీ ఉడికిపోయిన తర్వాత చక్కగా మనం తీసేసుకోవడమే ఒక ప్లేట్లోకి. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం కబాబ్స్ చేసుకుందాం. మీరైతే మధ్యాహ్నం చికెన్ కర్రీ చేసుకున్నారనుకోండి, సాయంత్రం కబాబ్స్ కానీ పకోడీ కానీ వేసుకోవచ్చు. లేదు నెక్స్ట్ డే ఈవినింగ్ ఒకే రోజు అంతా ఏం తినేస్తాం, చికెను ఏం బాగోదు అనుకుంటే నెక్స్ట్ డేకి కబాబ్స్ ఈవినింగ్ స్నాక్స్కి అయితే బాగుంటుంది. పకోడీ కానీ కబాబ్స్ కానీ. నేనైతే కబాబ్స్ హెల్దీ కదా, పకోడీ కంటే డీప్ ఫ్రై ఉండదు కదా, అందుకని కబాబ్స్ చేస్తున్నాను. దీనికోసం ముందుగా స్క్యూయర్ స్టిక్స్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కబాబ్ స్టిక్స్ ఉంటాయి కదా, హాఫ్ అన్ అవర్ పాటు నీళ్ళలో నానబెడితే అవి చక్కగా అవెన్లో పెట్టినప్పుడు మాడకుండా ఉంటుంది. అందుకని నేను అలా చేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత చికెన్ పీసెస్ని ఇలా ఒక్కొక్కటి గుచ్చేయడమే. కొంచెం గ్యాప్ ఉంచుతూ చికెన్ పీసెస్ని గుచ్చుకోవాలి. చికెన్ పీస్ మరీ పెద్ద సైజ్ అయితే మాత్రం ఇలా ఫోల్డ్ చేసి గుచ్చుకుంటే మనకి బయటికి ఊడకుండా ఉంటుంది. అగో చూసారా అలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు. పెద్ద ముక్కలు అయితే మాత్రం అలా ఫోల్డ్ చేసి ఇలా గుచ్చుకుంటే అది చక్కగా ముక్క అనేది ఆ స్టిక్కి చక్కగా పట్టుకొని బాగా వేగుతుంది. ఇప్పుడు అన్నిటికీ అలా గుచ్చేసుకున్న తర్వాత కరెక్ట్గా నేను 4 స్టిక్స్ తీసుకున్నాను, ఒక్కోదానికి 6 పీసెస్ పట్టేలాగా. యాక్చువల్గా నేను కట్ చేసుకున్నప్పుడే లెక్క పెట్టుకున్నాను ఎన్ని పీసెస్ కావాలి అని చెప్పి. మీరు కూడా అలానే చేసుకోండి, ఎన్ని పీసెస్ కావాలో దాన్ని బట్టి కట్ చేసుకున్నప్పుడు లెక్క పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ఖచ్చితంగా ఈ స్టెప్ ఇంపార్టెంట్ అండి. ఆయిల్ వేసి బాగా కోట్ చేయాలి, లేదంటే కబాబ్స్ గట్టిగా వచ్చేస్తాయి బయటకు తీసిన తర్వాత బేక్ అయ్యాక. ఇప్పుడు ఆయిల్ని మాత్రం ఖచ్చితంగా బాగా పట్టించాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఈ 4 స్టిక్స్కి సరిపోతాయి. ఇప్పుడు అవన్నీ ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకొని 20 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి 180 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర. నేనైతే కొంచెం ముందే తీసేసాను అనిపించింది, బట్ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకొంచెం కలర్ కావాలి అనుకుంటే ఇంకొక 2 మినిట్స్ పాటు మళ్ళీ బేక్ చేసుకోవచ్చు. నేనైతే తీసేసాను. తర్వాత లాస్ట్లో చాట్ మసాలా వేసుకొని తింటే ఉంటుంది, ఆహా సూపర్ ఉంటుంది. చికెన్ కబాబ్స్ కూడా రెడీ అయిపోయాయి. సో ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసుకుంటే మనకి ఎప్పుడు తిన్నా ఒకేలా కాకుండా బోర్ కొట్టకుండా ఉంటుంది. ఇంతేనండి ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే